రైతుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఫైర్ అయ్యారు. ప్రకటనలకే పరిమితమైన గిట్టుబాటు ధరలు ఎక్కడా అమలయ్యే పరిస్థితి లేదని మండిపడ్డారు. తుగ్గలి మండలంలో మామిడి తోటను వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి పరిశీలించిన ఆమె మామిడి రైతుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. జగనన్న ప్రభుత్వంలో పెట్టుబడి సాయం నుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకు రైతు కండగా ప్రభుత్వం ఉండేదని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో పండించిన పంటను అమ్ముకునేందుకు చేతకాని స్థితిలో రైతన్నలు ఉన్నారని, ఇలాగే నిర్లక్ష్యం చేస్తే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రైతుల్ని పూర్తిగా పట్టించుకొని పరిస్థితి దుస్థితి. ఈరోజు ఇక్కడ మన ఎల్బండ వెల్దుర్తి మండలంలో ఇదే దుస్థితి. మామిడి రైతు ఇక్కడ తుగ్గిల్ మండలంలో చూస్తే నున్సరాలలో రైతు ఇక్కడ అన్ని మామిడి తోటలు ప్రతి రైతు కూడా ఇక్కడ మామిడి తోట పెట్టుకున్నారు. కానీ వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణం. గిట్టుబాటు ధర, మద్దతు ధర ఖచ్చితంగా తెలపాలి. మామిడి రైతులకు ఎక్స్పోర్ట్ కూడా ఇవ్వాలి. కూటమి ప్రభుత్వానికి ఒక్కటే ఈరోజు హెచ్చరిక చేస్తున్నాం, ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి. ఆదుకోని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా మేము గట్టిగా కూడా రైతుల తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి